హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. చాలా హ్యాపీగా ఉందండి. మన వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు నాకు కామెంట్స్ పెడుతున్నారు. సో నేను ఏదైతే లైవ్ ఎపిసోడు చూసి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో, ఏది అంటే నేను ఇక్కడ ఎవరికి ఫ్యాన్ కాదు. సో నేను ఎవరికి భజన అయితే చేయను. నాకు నచ్చినట్టు మీ ముందు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, వీడియోలో చెప్పడానికి. అండ్ చాలా థ్యాంక్స్. మీ కమెంట్స్కి నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఉంది, పెన్ బాక్స్ ఇండియా. ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. అండ్ మీరు అక్కడ మెసేజ్ చేస్తే నేను మీతో కమ్యూనికేట్ అయ్యి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అదైతే షేర్ చేయడానికి, వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా కుదిరితే మీతో పాటు ఏదన్నా లైవ్ డిస్కషన్, లైవ్ సెషన్ లాంటిది కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చాలా థ్యాంక్స్. అండ్ చాలామంది మీ ఊరు ఎక్కడ, మీ పేరేంటి అని అడుగుతున్నారు. నా పేరు లక్ష్మి, మాది తిరుపతి. లాస్ట్ ఇయర్ సీజన్ కూడా నేను వీడియోస్ చేశాను, నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అయితే కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. మళ్ళీ నేను వీడియోస్ చేస్తా అంటే నాకు కమెంట్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంతమంది కాకపోయినా కొంతమంది మన వీడియోస్ చూస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అని అనేసి చాలా హ్యాపీ. సో ఈరోజు బిగ్ బాస్ వీడియోకి ఎపిసోడ్ అంటే 12th నైట్ ఏ ఎపిసోడ్ అయితే వచ్చిందో ఈ ఎపిసోడ్ క్రెడిట్ మొత్తం ఎడిటర్ మామ్కి దండం పెట్టుకోవచ్చండి. అంత క్రెడిట్ ఎడిటర్ మామ్కే. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన ఒక 1 hour ఎపిసోడ్లో 2 days కంప్లీట్ 2 days లైవ్ సెషన్ అనమాట. ఇంకా అర్థం చేసుకోండి లైవ్ ఎంత బోరింగ్గా ఉంటుందో. వీళ్ళు కంటెంట్ ఇవ్వక ఎమోషనల్ డ్రామా ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళక ఇలా అంతా చేస్తా అంటే బిగ్ బాస్కి కోపం వచ్చి, సో బిగ్ బాసే ఆట ఆడుకోవడం స్టార్ట్ చేశాడు వీళ్ళతో పాటు. యాక్చువల్లీ ఈ గేమ్స్ అన్నీ ఎండింగ్ బాగా చూడండి, ఇక్కడంతా రివర్స్ గేర్ వేసుకున్నాడు బిగ్ బాస్. ఇలాంటి టాస్క్ లాస్ట్ సీజన్ అంతా బిఫోర్ సీజన్లో ఎండింగ్లో పెట్టాడనమాట. జస్ట్ లైక్ 12th week ఆ టైంలో పెట్టాడు. కానీ ఇప్పుడే పెట్టడం అయితే స్టార్ట్ చేశాడు. కానీ బాగుంది, చాలా యాక్టివ్ అయ్యారు కంటెస్టెంట్స్ మాత్రం. చాలా యాక్టివ్ అయ్యారు అందరూ. నాకు చాలా చేంజ్ అనిపించింది అయితే మణికంఠ అయితే అసలు నిజంగా రివర్స్ అయినట్టు ఆడాడు గేమ్ మాత్రం. ఈవెన్ నిఖిల్ కూడా ఫైర్ బ్రాండ్ లాగా ఆడాడు. అంటే కడుపులో కాలితే ఏదైనా చేస్తారంటారు కదా, అలా చేశాడు వాళ్ళకి. గేమ్ అయితే అందరూ చాలా బాగా ఆడారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకోవాలి. ఆ పాయింట్స్ గురించి చెప్తాను చూడండి. చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎపిసోడ్లో ఏం వేయలేదు, ఏ గొడవలు వేయలేదు, కొట్టే తెచ్చానంటూ ఓన్లీ గేమ్స్ మాత్రమే చూపించాడు. ఆర్గ్యుమెంట్స్ బాగా జరిగాయి. నాకైతే యష్మి కొంచెం కాదు చాలా వరకు శోభా శెట్టిని చూపించేసింది ఈరోజు. నైనిక గేమ్లో చాలా డల్ అయిపోయింది. ఒక టాస్క్ ఆడటంలో అయినా లేదా ఆర్గ్యుమెంట్ అయినా చాలా డల్ అయినా అనిపించింది. అంటే ఫస్ట్ వీక్లో ఉన్నంత ఎనర్జీ సెకండ్ వీక్లో అయితే చూపించలేదు. సో ఫైనల్గా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ పృథ్వీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అతనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతున్నాడు. ఫిజికల్ ఆడతాం రా, ఎందుకు వద్దనుకున్నాం అనేసి అందరి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఒక డిస్కషన్ వేరు, ఆర్గ్యుమెంట్ వేరు, మీదకి వెళ్ళడం వేరు. ఇక్కడ పృథ్వీకి అయితే అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. దీనివల్ల తనకి నెక్స్ట్ కమింగ్ వీక్లో నాగార్జున గారు ఎలిమినేషన్ బార్డర్ దాకా తీసుకెళ్ళి వస్తే తప్ప మనోడు మారేటట్టే లేడు. ఇక్కడ ఏదైతే టాస్కులు జరుపుతున్నారో ఆ టాస్కుల్లో చాలా ఓవర్ ఫిజికల్ అయిపోతున్నాడు. పాపం మణికంఠ ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించిందండి. తనకు ఆకలి ఒక పక్క, ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిందే గేమ్, వాళ్ళిద్దరికీ ఫుడ్ లేదు. సో దొంగతనంగా ఏదైనా చేయొచ్చు. కానీ ఇదేంటి నిఖిల్ ఒప్పుకోవడంలో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. అలా చేయడం తప్పు అని అంటున్నాడు. దానివల్ల మణికంఠ సఫర్ అవుతున్నాడు. మణికంఠ చాలా క్లియర్గా నిఖిల్తో ఎంత బాగా చెప్పాడు తెలుసా, ఇది గేమ్ లాగే ఆడాలి, మనం ఏమైనా చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, వాళ్ళు దాచిపెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు అని చాలా నీట్గా చాలా బాగా గేమ్ గురించి ఆలోచించి నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సూపర్. అండ్ వీళ్ళు చేసిన పని నైట్ ఏదైతే ఉందో సీతా దగ్గర దోసపిండి తీసుకొని దోశలు పోసుకొని తిన్నారు కదా దొంగతనంగా. సో దాన్ని అయితే అంటే తెలియకుండా వాళ్ళ కర్రీ ఏదైనా దొంగతనం చేసుకొని తినేసి ఉంటే అది ఇంకొక లెవెల్లో ఉండు. అలా కాకుండా వాళ్ళు ఇస్తే తీసుకొని ప్రిపేర్ చేసుకొని తిన్నారు కదా. సో బిగ్ బాస్కి ఇది రూల్స్ అగైనెస్ట్గా అనేసి అందరినీ లేపి వార్నింగ్ అయితే ఇచ్చాడు. అంతే, మన బిగ్ బాస్ మామతో అట్లుంటుంది. మన బిగ్ బాస్ మామ ఏది చెప్తే అది
కరెక్ట్ అంటే కరెక్ట్. ఇక్కడ ఫుడ్ దొంగతనాలు చేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ యష్మి వాళ్ళ టీము వాళ్ళ దగ్గర నుంచి షుగరు, కాఫీ పౌడరు, మళ్ళీ కాఫీ బాటిలే నొక్కేశారు. వీళ్ళు ఏం చికెన్ కూడా దొంగతనం చేశారు. కానీ వాళ్ళకి వాళ్ళు చేసినప్పుడేమో కరెక్టు, వీళ్ళు చేస్తే మాత్రం రాంగ్ అన్నట్టు. ఈవెన్ సీతా వాళ్ళు కూడా నైనిక టీం ఏదైతే ఉందో దాంట్లో మన నబీల్కి బాగా కోపం వచ్చింది చికెన్ తినేసిన దానికి. సో నబీల్ కూడా వాళ్ళ దోశ బ్యాటరు, పన్నీరు, మష్రూమ్స్ ఇవంతా నొక్కేశాడనమాట. సో దోశ బ్యాటర్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు కానీ పెట్టేశారు, కానీ పన్నీర్ అయితే తినేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు యష్మి టీం వాళ్ళు, మనం ఎత్తేసాం అనుకుంటున్నాడు. ఒక సామెత ఉంది కదా, మనం తన్నే వాళ్ళమైతే మన తల తన్నే వాళ్ళు ఇంకొకరు ఉంటారని. వీళ్ళవే ప్లాన్లు అనుకుంటే వీళ్ళు వాళ్ళు కొట్టే దాంట్లో కాన్సన్ట్రేషన్ ఉన్నోళ్ళు వీళ్ళవి పెట్టిన దగ్గర ఉన్నాయా లేదా అనేసి జాగ్రత్త చూసుకోలేకపోయారు. సో అలా కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఇది కామన్, గేమ్లో అయితే కామన్. ఇక్కడ విష్ణుప్రియ ఏం చేసిందంటే వాళ్ళకి చెప్పకుండా మిల్క్ ప్యాకెట్ అయితే వాడేసింది. సో దొంగతనం చేసినట్టు తెలిసిపోయింది. వాళ్ళు సరే అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేకి వచ్చింది కదా, మీరు రిటర్న్ ఇస్తే మళ్ళీ మేము మీ దగ్గర తీసుకున్నట్టు అవుతుంది, మేము తీసుకోమనేసి యష్మి చాలా ఓవర్ అయిపోయింది. విష్ణుప్రియకి చెప్పే చేతగాక ఇద్దరు కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అయినా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారు అనుకోండి, అది కామన్ అయిపోయింది అనమాట వాళ్ళిద్దరి విషయంలో. సో ఫైనల్గా గేమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రైజ్ మనీని ఎర్న్ చేసుకోవడానికి పెట్టాడు. సో వీళ్ళ టాస్క్లకు ఒక్క టాస్క్ ఇస్తా అంటాడు, నేమ్స్ డిస్ప్లే చేస్తా, వాళ్ళ టాస్క్లు ఆడాలి. ఇక్కడ నాకు ఏదో తేడా కొడుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఇప్పటికి ఒక 4 lakhs అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట. సో వీళ్ళు చేసిన మిస్టేక్స్కి అన్నిటికీ నాగార్జున గారు కట్ అని మొత్తం 5 lakhs కూడా గుండు కొట్టిచ్చేస్తాడేమో అని అనిపిస్తుంది. సో ఫైనల్గా ఫస్ట్ టాస్క్ వచ్చి ఏం పెట్టాడంటే స్విమ్మింగ్ పూల్లో 15 secondsలో దూకాలి. విష్ణుప్రియాని, సోనియాని, మణికంఠాన్ని పిలిచాడు, డిస్ప్లే చేశాడు. వెంటనే పరిగెత్తారు. సోనియా పాపం పడిపోయింది. మణికంఠాని పృథ్వీ ఆపేశాడనమాట, లేకపోతే పృథ్వీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా విష్ణుప్రియ ఫస్ట్ దూకేసి విన్ అయిపోయింది. ఈ గేమ్కి వాళ్ళకి 25,000 అయితే ఎర్న్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిందండి ఒక గొడవ. ఏంటి, సోనియా పడిపోయిన దానికి నిఖిల్ అందరూ బాధపడ్డారు. నిఖిల్ ఏమంటారంటే ఫిజికల్ అవ్వద్దు అవ్వకూడదు అంటే అవ్వకూడదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇది బిగ్ బాస్ గేమ్లో ఎంతమంది ఆడలేదు, ఎలా ఆడలేదు, అన్ని ప్రికాషన్స్ లేకుండా ఉంటాయి. అక్కడ పడితే తగిలేదానికి అదేమన్నా రాళ్ళ కాదు, ఆర్టిఫిషియల్ గడ్డే అన్నట్టు ఆలోచించుకోవచ్చు కదా. అలా కాకుండా యష్మి దగ్గరికి వెళ్ళాడు. యష్మి కోపం వచ్చేసింది, మీరు ఆడితే ఆడండి లేకపోతే ఆడద్దు, నా టీంని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నట్టు రివర్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ మణికంఠ ఒక మంచి మాట అన్నాడు. ఎంత బాగా అన్నాడంటే, అరే మనమే ఆడుతున్నాం ఆ గేము, లేదే లాస్ట్ సీజన్లో ఎంతమంది ఆడలేదురా, లాస్ట్ సీజన్లో ఎట్లా కొట్టుకోలేదు, వాళ్ళంతా యాక్టర్స్ కాదా, వాళ్ళకంతా దెబ్బలు తగలలేదా, ఇది గేమ్ అంటే గేమే, ఆడాలంటే ఆడాలి అని. అంటే ఇక్కడ నిఖిల్ ఒక మాట అన్నాడు, మనమంతా యాక్టర్స్, మన ఫేస్కి దెబ్బ తగిలితే అట్టా అనేసి. సో ఇది లాస్ట్ టైం బాగానే దెబ్బలు తగిలాయి. అసలు ప్రియాంకకైనా, శోభా శెట్టికైనా, సుబ్బుకి ఎంత పెద్ద దెబ్బలు తగిలాయి, అవన్నీ వాళ్ళు తట్టుకోలేదా, అవంతా కామను. అది మాత్రం చాలా బాగా చెప్పాడు మణికంఠ. దాని తర్వాత కొంచెం ఈవెన్ నిఖిల్కి కూడా లైట్ వెలిగినట్టు అయింది పరిస్థితి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 రూపీస్ నిఖిల్, నబీలు, పృథ్వీకి, వీళ్ళు ముగ్గురికి రోప్ పట్టుకొని బాల్స్ వేయడం అనమాట. ఇది లాస్ట్ సీజన్ అందరు గమనించుని ఉంటే మన అర్జును, తనెవరు అమరు, వీళ్ళు ఆడారు లాక్కోవడంలో, బాగా ఆడారు కదా ఆ గేము. సో అదే గేమ్ లాంటిది ఇది కూడా. కానీ ఇక్కడ ఏంటంటే నబీల్ ఒక చేత్తో పట్టుకున్నాడు, వీళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో 2 చేతులు పెట్టి లాగేటప్పటికి నబీల్ అవుట్ అయిపోయాడు. ఈ డిఫెండింగ్లో పృథ్వీ ఆ నిఖిల్ని పట్టుకోబోయేసి ఎలా అయిపోయిందంటే, నిఖిల్ని పట్టుకోబోయేసి కొంచెం స్లిప్ అయ్యి థ్రెడ్ వదిలేశాడు. సో నిఖిల్ విన్ అయిపోయాడు. 50,000 రూపీస్ ఫస్ట్ గేమ్. నిఖిల్ అయితే విన్ అయిపోయాడు. ఫైనల్గా 50,000 ఎత్తుకొచ్చి చేతిలో పెట్టేసినాడు అనుకోండి. మణికంఠ హ్యాపీ, సో హ్యాపీ. ఇక్కడ ఇంకొకటి కూడా మెచ్చుకోవాలి నిఖిల్ వాళ్ళది. పాపం బిగ్ బాస్ వార్నింగ్ తర్వాత అసలు వాళ్ళు బయట పక్కన వాళ్ళ దగ్గర ఏ ఫుడ్ తీసుకోలేదు. అసలు గోల్డెన్ రూమ్లోకి వెళ్ళాక మణికంఠ ఎంత హర్ట్ అవుతున్నాడో, పాపం ఎంత ఫీల్ అవుతున్నాడో, కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆకలిని. యష్మి వాళ్ళు తినేటప్పుడు అక్కడికి వచ్చి నిలబడతాడు కదా, అది చాలా దారుణం, బాధ అనిపించింది. కానీ హైలైట్ అంత ఆకలిని కంట్రోల్ చేసుకొని వాళ్ళు గేమ్ ఆడారు కదా కసిగా, అది మాత్రం హైలైట్, మెచ్చుకోవచ్చు. థర్డ్ గేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఇచ్చిన టాస్క్ వచ్చి ఇది
డిక్టేషన్ లాగా స్పెల్లింగ్ మిస్టేక్స్. దీనికి సెలెక్ట్ చేసుకున్నాడండి ప్రబుద్ధుల్ని, నైనిక, మణికంఠ, యష్మి. యష్మి బ్యా 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 దెద్ద. అసలు ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ నేను అనుకున్నాను బిట్టర్ గాడ్ స్పెల్లింగ్ మాత్రం అందరూ తప్పు రాస్తారని. అక్కడ గాడ్ స్పెల్లింగ్ GAURD, అందరూ GARD రాసి అందరూ తప్పు రాశారు. సో అక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. 5 క్వశ్చన్స్లో మణికంఠకి 4 మార్క్స్ వచ్చాయి. సో తను అయితే విన్ అయ్యాడు. 6 ఇచ్చాడు, 4 విన్ అయ్యాడు. ఈ అమ్మాయి నైనిక వచ్చి 3, యష్మి వచ్చి 2. సో ఫైనల్గా అక్కడ వాళ్ళకి ఒక 50,000 అమౌంట్ అయితే మణికంఠకి వచ్చేసింది. ఇక్కడ ఇంకొక టాస్క్ అయితే అసలు ఫన్నీ టాస్క్ అనిపించేసింది. ఆ వ్యాక్స్ టాస్క్ ఇచ్చాడు కదా, అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఎక్కడ మాట్లాడారంటే పృథ్వీ అది ఇది అని నేను చేయగలుగుతాను టాస్క్లు, హెయిర్ కట్ చేసుకోవడము, అవి వ్యాక్స్ చేసుకోవడము, ఇలాంటివంతా చేయలేము, నా వల్ల కాదు అనేసాను అన్నాడు అనమాట. అది బిగ్ బాస్ బాగా విన్నట్టున్నాడు. సో మళ్ళీ గేమ్లోకి ఇదే పేరుని పెట్టి చేశాడు టాస్క్. ఈవెన్ యష్మి కూడా చెప్పింది, ఏం చెప్పింది, వీళ్ళు ముగ్గురు ఫిజికల్లీ స్ట్రాంగ్ కదా, వీళ్ళకి ఏదైనా ఒక గేమ్ పెట్టండి బిగ్ బాస్ అని. సో అది కూడా విన్నట్టున్నాడు. వీళ్ళకి వ్యాక్సిన్లో పెట్టాడు. అస్సలు గడ్డి అంటే గడ్డి, పెద్ద అడవిలాగా ఉంటుంది ఈ అబ్బాయి ఎవరికి, పృథ్వీకి. అది చెయ్యడం అసలు ఇంపాసిబుల్. అంత అతను కూడా అరిచేసి గివప్ ఇచ్చేశాడు. నిఖిల్కి ఏమీ లేదు కాబట్టి ఎంత ట్రై చేసినా అది చిన్నవి రాలేదు. పాపం నబీల్కి ఎంత హెయిర్ ఉన్నా కూడా కష్టపడి అసలు అక్కడ కింద పీకుతున్న కాళ్ళకి అతను కూడా పైన వ్యాక్స్ చేసుకోవడము చెస్ట్ మీద చాలా గ్రేట్ అనిపించింది. వర్త్ గెలవడం అయితే. సోనియా కూడా ఎంత బాగా మంచి డెసిషన్ తీసుకుంటే నబీల్ని విన్ చేసి అంత మంచి డెసిషను. వర్త్ అనమాట. వర్త్ అంటే వర్త్. ఈ టాస్క్ జరిగేటప్పుడు కొంచెం ఫైర్ అయిపోయాడు పృథ్వీ ప్రేరణ మీద. ప్రేరణ చేసేద్దాం అయిపోతుంది అన్నట్టు ఉన్నింది, కానీ అతని వల్ల కాక గివప్ ఇచ్చేశాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పల్పీ ఆరెంజ్, మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ ఉంది కదా, అది ఒక గ్లాసులు కింద తొలగకుండా వేయాలి అన్నట్టు. ఇక్కడ మళ్ళీ నిఖిల్కే ఇచ్చాడు. మణికంఠకి ఇచ్చునుంటే బాగుండు, మరి ఎందుకో బిగ్ బాస్ ఇక్కడ వచ్చి నిఖిల్, అభి, మళ్ళీ ఆదిత్య అన్న ఫస్టే ఎక్కువ పోసేసారు. ఈ గేమ్ ఎంతసేపు ఆడుండొచ్చో జస్ట్ అది ఒక 1 or 2 minutesలో అయిపోయింది అనమాట గేము. సో ఇక్కడ చిల్లరిచ్చేసాడనమాట ఆదిత్య. దానివల్ల పోయింది. ఆదిత్యానికి గేమ్ ఆడే ఛాన్సే రాలా. వచ్చిన ఛాన్స్కి కూడా డగడగడగా వణికాడు అనుకోండి. దీంట్లో వీళ్ళిద్దరూ విన్ అయ్యారు. వాళ్ళిద్దరికి 1,50,000 కాస్త 75 షేర్ చేసేసాడు బిగ్ బాస్. నెక్స్ట్ వచ్చిందండి ఫైనల్ 6th టాస్క్. అసలు ఎంత గొడవలు అంటే అంత గొడవలు. సాక్స్లు వేసుకోవాలి పేరు ఒక్కొక్క క్లేన్ నుంచి. వాళ్ళు ఆ సాక్స్ని యాంకిల్ దాకేసుకొని ముందర వదిలిపెట్టుకొని తొక్కోవాలన్నమాట, లాగేసుకోవాలి. అది ఇంపాసిబుల్, రాదు అంత తేలిగ్గా. కానీ దాంట్లో ఇంక ప్రేరణ పెట్టిన రూల్స్ ఏంటి, అవుట్ ఆఫ్ ది రెడ్ లైన్ వెళ్తే అవుట్ అన్నట్టు. ఆ రెడ్ లైన్ కేటగిరీలో ఫస్ట్ మణికంఠ అవుట్ అయిపోయాడు, తర్వాత పృథ్వీ, తర్వాత విష్ణుప్రియ. అసలు గుద్దాడా గుద్దలేదా ఏంలే. మణికంఠ అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాడు అనుకోండి పాపం. ఇక్కడ పృథ్వీ ఇటు అడుగేసి తొక్కాడు, ఖచ్చితంగా రెడ్ లైన్ అయితే తొక్కాడు, లోపలికి జంప్ అయిపోయాడు, అది అవుట్. మళ్ళీ ఈ అమ్మాయి నాకు విష్ణు దగ్గరే కొంచెం డౌట్ అనిపిస్తుంది. అంటే తను కింద కూర్చునేసింది, కూర్చునింది లెయ్యాలంటే ఇక్కడ అభి కొంచెం అనేది జరగాలి, అభయ్ జరగట్లేదు, గట్టిగా హోల్డ్ చేశాడు కింద. దాంట్లో ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఇట్లా పుష్ చేసినట్టు ఇట్లా ఒత్తుకొని లేయడానికి ట్రై చేసింది. అది ప్రేరణ చూసేసి నువ్వు పుష్ చేసావు అని. ఇక్కడ చూడండి, ఆ ఫిజికల్ కాకూడదు, పుష్ చేసుకోకూడదని రూల్స్ పెట్టింది విష్ణుప్రియ వాళ్ళే, నైనిక, ఈ నిఖిల్ వీళ్ళే. అది వీళ్ళకే రివర్స్ అయినట్టు విష్ణుప్రియని అవుట్ చేసేసింది. అయినా విష్ణుప్రియ నేను ఆడాలంటే ఆడాలన్నా కుదరలేదు. ఈవెన్ లైన్ కూడా టచ్ అయింది అమ్మాయి. ఆ తర్వాత కూడా ఇంక నెక్స్ట్ టైం పుష్ చేసుకోకూడదని గేమ్లోకి లాక్కునింది. ఆడేటప్పుడు అబ్బాయి ఇట్లా బెదిరించేదానికి ఇట్లా తొక్కేటట్టు బెదిరించాడు చూడండి, ఆ అమ్మాయి భయపడిపోయి వెనక్కి పడిపోయింది. కానీ దానిలో పుష్ చేశాడు నన్ను అని అనింది, కానీ బాడీ అయితే టచ్ కాలేదు. చూడాలి దీంట్లో నాగార్జున సార్ ఏమైనా జూమ్ వేసి చూపిస్తాడో చూడాలి అది మాత్రం. సో ఇక్కడ వీళ్ళు ఆడేటప్పుడు కొంచెం ఫిజికల్ అయ్యారు. ఎవరు, అభి కానీ, నబీల్ కానీ, నిఖిల్ కానీ, వీళ్ళు ముగ్గురు ఆడేటప్పుడు దాంట్లో ఇట్లా తొయ్యడం అంటే ఇన్ ద సెన్స్ ఇట్లా కాలుతోనే ఇట్లా అనడము, అది నువ్వు పుష్ చేస్తున్నావు ఇదే మాటలు, ఆర్గ్యుమెంట్. ఇక్కడ కొంచెం డబల్గా జరిగింది. ఇక్కడ అవుట్ అంటే అవుట్, సంచాలక్ డెసిషన్ అవుట్ అంటే అవుట్ కదా,
పాపం నబీల్ చాలా డిఫెండ్ చేసుకున్నాడు. ఈవెన్ రెఫరీ లాగా బిగ్ బాస్ని అడిగాడు. బిగ్ బాస్ కూడా సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పింది. చాలా హర్ట్ అయ్యాడు కూడా. అంతసేపు గేమ్ ఆడి అట్లీస్ట్ నా క్లేన్ చీఫ్ కానీ నా క్లేన్ మెంబర్స్ కానీ ఎవరు నా దగ్గరికి రాలేదు అనేసి చాలా హర్ట్ అయ్యాడు. ఈ సంచాలకగా ప్రేరణ చేసింది కదా, ఒక ఫేస్లో నుంచి చూస్తే ఒక సైడే కనిపిస్తుంది గేమ్. సెకండ్ సైడ్ ఏం జరుగుతుందో తెలీదు. తన డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవట్లా. వీళ్ళ అరుపులు ఖచ్చితంగా ఈ పాయింట్ మీద నాగార్జున సార్ అడుగుతాడు. ఒక్కసారి సంచాలకు కంటెస్టెంట్స్ గేమ్ ఆడుతుంటే మీరు గమ్ము చూడాలి, మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అనేసి. ఫైనల్గా అభయ్కి నిఖిల్కి ఫైటింగ్ జరిగింది. దాంట్లో ఇక్కడ డిఫెండ్ చేసుకునే విధానంలో మన అభయ్కి నిఖిల్కి కొంచెం తగిలినట్టు కింద పడిపోయాడు అనమాట. సో తనని కొంచెం కంట్రోల్ చేశారు. ఈవెన్ మనకు అంత మంచి ఫుటేజ్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్. సో ఫైనల్గా ఇంకా వాళ్ళిద్దరికీ టైఅప్, ఇంకా మళ్ళీ పెడితే గేమ్ ఏమవుతుందని డైరెక్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ కొంచెం తెలివిగా ప్రేరణ తను పడిపోయాడు, తిని విన్ అయ్యాడు అనేసి చెప్పుండొచ్చు. కానీ ఆ అమ్మాయి అంటే డెసిషన్ అనేది ఫేర్గా ఉండాలని ఇద్దరికి టై బ్రేక్ ఇచ్చేసింది. వాళ్ళిద్దరికి కలిపి 50,000 అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు వాళ్ళ రెండు టీములకి. సో ఇదండి టాస్క్లు అయితే ఇలా పెట్టాడు. ఆల్మోస్ట్ అమౌంట్ ఎంత దాకా తీసుకొచ్చాడంటే సో ఆల్మోస్ట్ 4 lakhs దాకా అమౌంట్ పెట్టాడు. చూడాలి ఈరోజు నైట్కి కానీ రేపు కానీ ఏదన్నా గేమ్లో మనీ పెడతాడేమో. ఈరోజు రేపటికి కూడా వేస్తాడు కదా. సో రేపు ఒకటి మొత్తం ఒక 5 lakhs గేమ్ పెట్టేసి దాంట్లో మొత్తం 0 చేసేస్తాడు నాగార్జున గారు. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు రూల్స్ సరిగా పాటించలేదు, గేమ్ సరిగా ఆడలేదు, ఎమోషనల్ అనేసి చాలా వరకు నిద్రలోనే గడిపేశారు. ఇంకోటి వచ్చి ఫుడ్ వేస్ట్ చేశారు. ఇంకోటి వచ్చి నామినేషన్స్లో సప్పగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. వీటన్నింటి పాయింట్స్ చెప్పేసి బిగ్ బాస్ అయితే నాగార్జున గారు అయితే 0 పెట్టేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎవరి గేమ్ అయితే బాగా నచ్చిందో వాళ్ళ పేరైతే కమెంట్ చేయండి. నాగార్జున గారు సాటర్డే రోజు ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను వాటి మీద ఇంకొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పెన్ బాక్స్ ఇండియా ఛానల్.